మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటాను. అయితే అందులో మనం ప్రతిసారి వింటాం, కొందరు టాపర్స్గా అవుతారు, ఇంకొందరు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం చాలా కొత్తగా అనిపించింది ఆ ఆర్టికల్ చూడగానే. అంటే ఎవరైతే స్టూడెంట్ ఫెయిల్ అయ్యారో, ఆల్మోస్ట్ 6 subjects అనుకుంటాను, 6 subject ఫెయిల్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా కేక్ కట్ చేసి, అంటే ఆ పర్సన్ని లో ఫీల్ అవ్వకుండా, లేదు అంటే డిప్రెషన్ మోడ్కి కన్వర్ట్ అవ్వకుండా దాన్ని ఒక సెలబ్రేషన్ లా చేశారు. అంటే పేరెంట్స్ ఇలా చేయడం వల్ల అంటే ఎలా ఉంటుంది, పిల్లల మీద దీని ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటారు? దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? మేడం, ఇది ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. అంటే దీన్ని ఎట్లాగంటే ఒక కరెక్ట్ వేలో మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా చేయడం కరెక్టా లేకుంటే రాంగ్ అనే దానికైతే ఎగ్జాక్ట్ సొల్యూషన్ మనం ఇవ్వలేము. దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇవ్వాలంటే అవతల సెలబ్రేషన్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ అండ్ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వేరేగా ఉండాలి. అవతల ఒక బాబు ఉన్న ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ యొక్క మైండ్ సెట్, మెచ్యూరిటీ, ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా వీళ్ళకి తగ్గట్టుగానే ఉందా లేదా అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెలబ్రేషన్స్ చేశారు, మన బ్రెయిన్కి ఒక ట్యూన్ ఉంటుంది. ఏంటంటే ఏదైనా రివార్డ్ వస్తే మళ్ళీ మళ్ళీ చేస్తుంది, ఏదైనా పనిష్మెంట్ ఉంటే మళ్ళీ దాన్ని చేయదు. అందుకే మనం రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తాం? సడన్గా మనకు స్లీప్ వచ్చినప్పుడు అలా రబ్బర్ బ్యాండ్తో కొట్టుకున్నప్పుడు పెయిన్ అనిపిస్తుంది, అంటే వెంటనే అలర్ట్ అవుతాం. నెక్స్ట్ టైం దాన్ని చేయాలంటే ఈ పెయిన్ ఉంటుంది కాబట్టి అమ్మో మళ్ళీ నాకు పెయిన్ అవుతుందని ఆపేస్తాం. సేమ్ అలాగే పెయిన్ అండ్ ప్లెజర్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఏదైనా సంతోషం జరిగినప్పుడు అదే మూమెంట్ని వాళ్ళు సెలబ్రేట్ చేసినప్పుడు ఇదే రిపీట్ చేయొచ్చు కదా మళ్ళీ. అంటే వాళ్ళు మళ్ళీ దాన్నే రిపీట్ చేయొచ్చు. అంటే ఒక తీసుకునే వాళ్ళని బట్టి అన్నాను. అందుకనే ఇప్పుడు ఒక పాజిటివ్గా వాళ్ళు దాన్ని హ్యాపీనెస్గా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే చేసుకున్నారు, కానీ నిజానికి మనం ఏదైతే ఆర్టికల్ చూసామో అక్కడ ఎలాంటి నెగిటివ్ కూడా లేదు. కానీ దీన్నే మళ్ళీ సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే అందరూ దాన్ని ఒకేలాగా తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ మనం నిన్న ఆర్టికల్లో చూసినప్పుడు అక్కడ కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందుకని అన్నాను, పేరెంట్స్ మెచ్యూరిటీ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. అక్కడ జరిగింది ఏంటంటే, అంటే ఆర్టికల్లో పేరెంట్స్ ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, నువ్వు ఇంకా లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు, నీ ఇంతటితోటి నీ లైఫ్ ఎండ్ అయినట్లు కాదు అని చెప్పినప్పుడు బాబు అక్కడ చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యి, మా పేరెంట్స్ నేను ఫెయిల్యూర్ అయినా కూడా నాకు సెలబ్రేట్ చేసిర్రు కాబట్టి నేను ఇప్పుడు అయినా మా పేరెంట్స్ కోసమైనా నేను చాలా బాగా చదువుతాను అన్నారు. అది చాలా పాజిటివ్గా జరిగింది. కానీ ఒకవేళ నెగిటివ్గా జరిగితే, అంటే ఒకవేళ అంత మెచ్యూరిటీ లేనట్లయితే పిల్లల్లోపు ఏం జరుగుతుందంటే ఇదే నెగిటివిటీని రిపీటెడ్గా, అంటే ఒక ఫెయిల్యూర్ని చాలా ఈజీ వేలో యాక్సెప్ట్ చేసి ఈ ఫెయిల్యూర్ అంటే ఏం కాదులేండి నెక్స్ట్ టైం, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఫెయిల్ అయినా చాలా లైట్గా తీసుకుంటారు, తర్వాత కనీసం ఆ ఫెయిల్ అయిన దానికి కూడా ఎఫర్ట్ అనేది చాలా వీక్గా పెడతారు. అంటే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఎఫర్ట్ పెట్టి దీంట్లో సక్సెస్ అవుదామన్న మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది కొంచెం నష్టాలు, కానీ ఆల్మోస్ట్ ఈ నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడంటే పేరెంట్స్ మైండ్ మెచ్యూరిటీ బాగా ఉన్నప్పుడు, పిల్లలతో అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ వీళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉద్దేశంతో చేస్తున్నారో అదే భావం వాళ్ళ పిల్లలకి కరెక్ట్గా రీచ్ అయినప్పుడు బాగుంటుంది. మరి అలా రీచ్ అయినాయి అనుకోండి, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి. ఒకవేళ బాగా సింక్ అయిందనుకోండి, ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని తట్టుకుంటా. అంటే మనిషికి 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి ఫెయిల్ అవుతానేమో భయం, ఇంకోటి తొందరగా చనిపోతానేమో అనే భయం. ఈ 2 భయాలతోటి ఏ మనిషి అయినా జీవిస్తాడు. అయితే చాలామందికి ఏ ఎగ్జామ్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఫెయిల్ అవుతా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారో ఫెయిల్యూర్ని తట్టుకోవచ్చు. ఫెయిల్యూర్ అనేది ఇప్పటికి టెంపరీ, అది ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఫీడ్బ్యాక్ అన్నట్టుగా ఈ పర్మనెంట్గా ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్న పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఫెయిల్యూర్ని తట్టుకుంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే లెర్నింగ్ స్టైల్స్ పెరుగుతుంది. ఇంతకుముందు ఆర్టికల్లో మనం అదే చెప్పాం, పేరెంట్స్ అక్కడ చేసి అంటే వాళ్ళు కరెక్ట్ వేలో ఆ బాబుకి కన్వే చేసిరు కాబట్టి మా పేరెంట్స్ కోసమైనా నేను చదువుతాను, మా పేరెంట్స్ నాకు చాలా మోటివేట్ చేశారు, ఇప్పటి నుంచి నేను బాగా చదువుతాను మళ్ళీ అదే బాబు అన్నాడు. అంటే అక్కడ ఏం జరిగింది, లెర్నింగ్ స్ట్రాటజీస్ పెరిగినాయి. అంటే ఒకవేళ కరెక్ట్ వేలోనే అంటున్నాను, లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళ ఫోకస్ అనేది పెరిగింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైము ఎఫర్ట్ అనేది బలంగా పెడతారు. అంటే అందరిలాగా తిట్టలేదు, అందరిలాగా మా పేరెంట్స్ నన్ను కొట్టలేదు, అందరిలాగా కూడా నన్ను నెగిటివ్గా చేయలేదు, అంటే
ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసినా కూడా పేరెంట్స్గా మీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు దేన్నైనా సాధించవచ్చు అనేది మనం ఆర్టికల్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ ఏమైతుందంటే పిల్లలకి ఈ వేలో క్రియేటివిటీ అండ్ కొత్తగా ఇన్నోవేషన్ థాట్స్ కొత్తగా డెవలప్ అవుతాయి. అంటే పేరెంట్స్ అలా సపోర్ట్ ఉన్నప్పుడు. దానికి ఎగ్జాంపుల్గా థామస్ ఆల్వా ఎడిసన్. ఇప్పుడు తను ప్రయోగాలు చేసేటప్పుడు 10,000 టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు తన ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, నువ్వు 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యకంటే అసలు దాన్ని తీసేసి వేరే కొత్తగా చేయొచ్చు అంటే అప్పుడు ఎడిసన్ ఏం చెప్పిండు, ఫెయిల్యూర్లోనే నేను ఫెయిల్ అవ్వట్లేదు, 10,000 న్యూ స్టెప్స్ నేను నేర్చుకుంటాను. అంటే నా గోల్ రీచ్ అవ్వడానికి 10,000 కొత్త ప్రయోగాలు నేను నేర్చుకున్నా, 10,000 కొత్త విషయాలు నేను నేర్చుకున్నా అన్నాడు. సేమ్ వాళ్ళు కూడా కొత్తగా క్రియేటివిటీగా ఎలా చదవాలి, నెక్స్ట్ టైం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది వాళ్ళు క్లారిటీగా నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇదే విషయాన్ని కొంతమంది పేరెంట్స్ అంటే పేరెంటింగ్ కరెక్ట్గా లేకపోతే కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినప్పుడు నేను సమాజంలో ఎలా చూడాలి, నా రిలేటివ్స్ ఏమంటారు, నా చుట్టుపక్కల ఏమంటారు, పేరెంట్స్ ఏమంటారు అని కంప్లీట్గా అలా ఎమోషన్ అయిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. అలా చేయడం వల్ల పిల్లలకి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. ఇంకా కొంతమంది ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. ఆ సపోర్ట్లో వాళ్ళు చేసే చిన్న తప్పులు జీవితాన్ని కూడా కంప్లీట్గా స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేస్తే, ఒక పాజిటివ్ వేలో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. ఫైనల్గా వాళ్ళకి ఇలాంటి పేరెంట్స్ ఉంటే, అంటే ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేసే పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మేము అంటే మా పేరెంట్స్ కోసమైనా నేను మంచి ఎఫర్ట్స్ పెట్టాలి, నెక్స్ట్ టైం నేను అనుకున్న సాధించాలి అన్నది వాళ్ళ లోపల బిల్డ్ అవుతుంది. కాబట్టి నష్టాలు కొన్ని ఉన్నా లాభాలు మాత్రం చాలా ఉంటాయి. పేరెంట్గా రైట్ గైడెన్స్, రైట్ సపోర్ట్ ఉన్నట్లయితే. మరి ఇంకా అసలు ఏం చేయాలి అంటే, సరే సెలబ్రేట్ చేయడం వల్ల పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. దాన్ని మనం డీల్ చేసే దాన్ని బట్టి, అవతల వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్గా? ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఎంతో కొంత ఎమోషనల్ పెయిన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ ఉంటుంది. నెక్స్ట్ ఆ బాధని ఫస్ట్ కూల్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది ఆలోచన చేయాలి. యాజ్ ఎ పేరెంట్ అండ్ అక్కడ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వీళ్ళిద్దరు కూర్చొని ఫస్ట్ స్టెప్ ఏంటంటే, అసలు నేను ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయినాను? ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు అంటే పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ సెలబ్రేషన్స్ చేయండి, ఏమైనా చేయండి, కానీ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే అక్కడ ఫైనల్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ బాబుని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి ఫస్ట్ స్టెప్ రాయండి. అంటే క్లియర్గా మీరు ఏ కారణాల వల్ల ఫెయిల్ అయ్యారు, అంటే మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో మైండ్ సెట్ కరెక్ట్గా లేదా, లేకుంటే స్కూల్లోనే సరిగ్గా అర్థం కాలేదా, లేకుంటే కరెక్ట్ మెటీరియల్ లేదా, ఏమన్నా ఉండొచ్చు రీజన్స్ ఓపెన్గా అక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కారణాలు అర్థమైన తర్వాత ఎలాంటి టైం టేబుల్ సెట్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో నేను సక్సెస్ అవుతాను, టైం టేబుల్ సెట్ చేసుకోండి. టైం టేబుల్ సెట్ చేసుకోవడం ఒక్కటే కరెక్ట్ కాదు. అంటే చాలామంది టైం టేబుల్ సెట్ చేసుకుంటారు, కానీ ఎందుకు దాన్ని అచీవ్ చేయాలంటే యాక్షన్ ప్లాన్ ఉండదు. యాక్షన్ ప్లాన్ కోసం బెస్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్గా ఒక చార్ట్ రాసి మీ హాల్లోనే పెట్టి అంటే ఈరోజు డే 1 నేను ఏం చదవాలనుకున్నా, చదివానా లేదా, చదివితే రైట్ మార్క్ వేయండి, చదవలేదనుకోండి రాంగ్ కొట్టేయండి. ఎందుకంటే అక్కడ నీకు గుర్తు చేస్తుంది. కనీసం నువ్వు డే 1 మిస్ చేసినా డే 2 నుంచైనా యాక్షన్లోకి దిగుతారు. ఎందుకంటే అది అందరూ హాల్లో పెట్టారు కాబట్టి పేరెంట్స్ అందరూ చూస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ కూడా వచ్చినప్పుడు చూస్తారు. కాబట్టి పర్ఫెక్ట్ టైం టేబుల్ మనకు అంటే ఆ టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలంటే యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ టైం టేబుల్ సెట్ చేసుకోండి, తర్వాత యాక్షన్ ప్లాన్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక రైట్ మెంటర్ గైడెన్స్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తుంటాం, చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే చదివింది మర్చిపోతుంటారు. మా బాబు మ్యాథ్స్లో వీక్ ఉంటాడు, మా బాబు సైన్స్లో వీక్ ఉంటాడు, ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా మైండ్ మేనేజ్మెంట్ లేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు. అంటే వీటికి సంబంధించి మనం కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంలోనే ఉండాల్సిన పని లేదు, దాని నుంచి బయటపడే మార్గాలు చాలా ఉన్నాయి, వెతకాలి అని చెప్తున్నాను అంతే. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందరికెళ్తూ రైట్ మెంటల్ సపోర్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు మీకున్నటువంటి టైంలో మీరు ఎలా సక్సెస్ అవ్వాలనేది చూసుకుంటారు. సో నేను చెప్పే ఏంటంటే ఒక పేరెంట్గా మీ పిల్లల్ని పక్క కూర్చొని ఇవన్నీ స్టెప్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారనేది నీట్గా రాసుకోండి. ఇప్పుడు మెటీరియల్స్ పరంగా కూడా చూసుకోండి. ఏ సబ్జెక్ట్లో నేను కరెక్ట్గా చదవకపోవడం వల్ల ఇక్కడ ఫెయిల్ అయ్యాను దాన్ని కూడా రాసుకోండి నీట్గా. అంటే మీరు ఎక్కడెక్కడ మీకు ఫెయిల్ అయ్యాను అనిపించిందో అవన్నీ కూడా నీట్గా రాసుకొని నెక్స్ట్ కమ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఫెయిల్యూర్ అంటే సక్సెస్కి నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అంతే. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం ఏంటంటే ఫెయిల్యూర్ని పిల్లలకి నెగిటివ్గా చూపించకుండా ఒక పాజిటివ్ వేలో చూపించడం అంతే తప్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే పేరెంట్గా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ సెలబ్రేషన్ చేసుకోండి, తప్పలేదు. కానీ ఎంత వీలైతే అంత తొందరగా పాజిటివ్ కాంబ్యాక్ ఇచ్చినట్టుగా వాళ్ళకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. గ్రేట్ అండి. అండ్ నిజంగా కొన్ని సందర్భాలు ఇలాంటివి చూసినప్పుడు అంటే పేరెంట్స్ పర్సెప్షన్లో కూడా అంటే మనం పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.